అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మైదా, పంచదార, ఎగ్స్ ఇవేమీ వాడకుండా హెల్తీగా కేక్ చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్ని ఎలాంటి మెజర్ కప్స్ లేకుండా ఒకే కప్తో ఈజీగా కొలతలతో చేసి చూపించబోతున్నానండి. స్నాక్స్ టైంలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలా ఒక పీస్ ఇచ్చారంటే ఇష్టంగా తినేస్తారండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే సగం కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. అదే కప్పులోకి 3 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ 3 వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే పోతాయండి. చూడండి, ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మిశ్రమం మొత్తం పిండిలో కలిసే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కప్పు గోధుమ పిండికి అరకప్పు రాగి పిండికి 3 స్పూన్ల కోకో పౌడర్కి నేను చెప్పే కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఎలాంటి మెజర్మెంట్స్ కప్స్ లేకపోయినా ఒకే కప్పుతో ఫాలో అయిపోండి. ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి కేక్. అంతా కూడా ఈ విధంగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు వరకే పాలను తీసుకున్నానండి. పాలని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలని ఒకేసారి వేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి పాలు వేసి కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. ఇక్కడ పాలు వచ్చేసి చూడండి, ఈ కొన్ని పాలు మిగిలాయండి నాకు. మీరు 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే ట్రే తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ట్రేని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ వరకు బ్రూ పొడి వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల తీపిని బ్యాలెన్స్ చేస్తుందండి. ఇప్పుడు మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఇలా పిండిలో బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం నూనె రాసి పిండి అప్లై చేసుకున్న కేక్ ట్రేలకి వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు 2-3 సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. దీని మధ్యలో స్టాండ్ పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే గిన్నెను ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 20 నిమిషాల పాటు, అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా ఒక చిన్న పుల్లని తీసుకొని ఈ విధంగా గుచ్చామంటే ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. ఇలా పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే.